ప్రార్థించినటువంటి మేరీ గారికి సంఘం తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయాన్ని ప్రసంగం కొరకు చార్లెస్ గారికి అందిస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరొక ఆ దేవునికి అలాగే సంఘ అధ్యక్షులు కూడా నాకు ప్రత్యేక వందనాలు చెల్లించినాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మన బస్సు ద్వారా నుంచి కూడా మనము మరి ఉపవాస కూడికలలో మనం ఉంటున్నాం కనుక ఆ యొక్క వాక్య ధ్యానాన్ని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తన యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు తీసిన వారు స్పష్టంగా చదవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా పానార్పణములు మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడను చెప్పగలడు. సత్పగలడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన మా యెహోవా దేవా, ఈ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క మండల కాలంలో తండ్రి ప్రభా ఈ యొక్క శుక్రవారం ఆరాధనలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా ఉదయ కాలస్థంలో నీ మందిరంలోకి నడిపించున్నాం తండ్రి ప్రభా. అందుబట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతవరకు జరిగిన ఆరాధనలో తండ్రి ప్రభా నేను నీకు మహిమకరంగా జరిగిందని నమ్ముచు నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ప్రభా అల్పుడును వాకిన ప్రభా నీవు ఇచ్చే అవకాశాన్ని తండ్రి ప్రభా నేను తండ్రి నేను ప్రభా మేము తండ్రి ప్రభా ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం తండ్రి ప్రభా మేము ఉంచునిగా తండ్రి ప్రభా నీ ఆత్మాభిషేకము తండ్రి నాకు దయచేయండి తండ్రి ప్రభా నేను తండ్రి వెనుగల చెవులు గ్రహించే జ్ఞానమును అందరికీ దయచేస్తుంది ప్రభాని యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క మండల కాలంలో ఉన్నాం. అనగా ఈ 40 దినాల యొక్క శ్రమల ధ్యానంలో మనమందరం ఉన్నాం. అనేక మంది బిడ్డలు మరి ఉపవాసాల నుంచి మరి దేవుని ప్రార్థించేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క మరి దేవుడు మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్న మాటలను ఈ యొక్క మండల కాలంలో ఎక్కువగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే కాకుండా ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యంలో భావంలో ఎందుకు ఈ మాటలు మరి ప్రవక్త ద్వారా బయలుపరచబడుతున్నాయో మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యములను నెమరు వేసుకోవాలని కూడా మేము ప్రభు పేట మనం చేస్తున్నాం. అందుకని ముందు మరి మీరు ఎవరైనా బలహీనత ఉండే మట్టుకి ఎవరు కూడా ఫాస్టింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మరి బలహీనుల వారు రోగులు కూడా ఎవరు కూడా మరి ఫాస్టింగ్ చేయకూడదు. బైబిల్ వాక్యంలో వచ్చింది. మన శరీర బలహీనతను బట్టి మనం కృపుకోకుండా ఉండాలి దేవుని ప్రియులారా. అంటే ప్రార్థన చేసుకుని కానీ మన శరీరాన్ని నలగొట్టుకుని ఎవరు కూడా మరి ఉండొద్దని మనం చేస్తున్నాం. ఎందుకంటే అనేక మన బలహీనతలు కూడా మన శరీరంలో వస్తాయి కనుక దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండమని మనం చెప్తున్నాం. అయితే ఈ యొక్క వాక్యము గత బస్సు బుధవారం నాడు మనము చెప్పుకున్నాం. దేవుని సేవకులు కూడా మనం చెప్పుకున్నారు. మరలా మన ఆదివారం కూడా ఈ వాక్యమును మనము మాట్లాడుకున్నాం. అంటే ఈ యోవేలు గారు మరి అనే మాటకు అర్థం ఏంటని చెప్పనండి. మన ఆదివారం వచ్చిన వాళ్ళు చెప్పాలి. దయచేసి కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు మౌనంగా ఉండద్దు, దానికి సమాధానం అనేది చెప్పవలసిన వారుగా ఉన్నారు. యోవేలు అనగా మరి యెహోవాయే దేవుడని అర్థము. దేవుని ప్రియులారా
ఇతను పెతుయేలు యొక్క కుమారుడు. ఈ ప్రవక్త ఎప్పుడు ఏ కాలంలో జీవించాడనేసి బైబిల్ గ్రంథంలో అంత స్పష్టంగా రాయలేదు గాని మరి క్రీస్తు పూర్వము 800 సంవత్సరము గాని 725 సంవత్సరం 300 సంవత్సరాలు గాని రాసినట్టు ఈ వాక్యం అన్నది. అయితే అతను ఎప్పుడు జీవించాడనేసి ఈ లేఖనంలో చెప్తుందంటే అతను యూదు దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ ప్రజలు 2 రాజ్యాలుగా విడిపోతే ఒకటి ఉత్తర రాజ్యాలుగా ఇశ్రాయేలు 10 గోత్రములు ఒక పక్క యూదా గోత్రము దక్షిణ రాజ్యముగా ఒక పక్క ఉన్నప్పుడు ఆ యూదా పట్టణంలో ఈయన జీవించినట్టు ఈ బైబిల్ వాక్యము మనకి పేట తెలుగుగా చెబుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఉత్తర రాజ్యాన్ని అశూరులు దాన్ని ఆక్రమించుకున్నట్టు దాని మీద యుద్ధానికి వచ్చి వారిని ఆక్రమించుకున్నారు. అలాగే క్రీస్తు పూర్వము 585 సంవత్సరంలో మరలా దక్షిణ రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యం వారు చేశారంటే దండయాత్ర చేసి వీరందరూ కూడా బానిసలుగా కొనుక్కోబడిన తర్వాత మరలా దేవుడు ఆ అందరినీ కూడా సమకూర్చి మరలా ఇశ్రాయేలు దేశానికి రప్పించిన తర్వాత ఈ యోవేలు అక్కడ జీవించినట్టు మనం చెప్తున్నాం. తర్వాత ఆ మందిరము మరలా పునర్నిర్మించినప్పుడు యోవేలు గారు అక్కడ ఉన్నట్టు ఈ గ్రంథం యొక్క వివరణ ఉంది. అయితే ఈ గ్రంథంలో యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలలో 2 భాగాలుగా మనము మొదటగా చూసుకున్నట్లయితే అంటే 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం వరకు దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఎవరికనంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక పిలుపునిస్తున్నాడు. ఏమిటి అంటే ఇదిగో ఇక అంత్యకాలము వస్తున్నది, లేక యెహోవా దినము సంభవించబోతున్నది గనుక మీ పాపములను మీరు ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు మీరు తిరగండి. లేకపోతే ఆ వచ్చే సమయాన్ని వచ్చే ఉగ్రతను మీరు తట్టుకోవడం చాలా కష్టం కనుక ఆ ఉగ్రత ఎలా ఉంటుందో కూడా 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం వరకు మనకు ఉన్నది. అయితే ఇది అయిన తర్వాత 2వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 21 వరకును దేవుడు ఆ తీర్పును గురించి దీవెనల గురించి కూడా అక్కడ చెబుతున్నాడు దేవుని ప్రియుల. ఎందుకంటే ఆ శ్రమ అయిన తర్వాత భయంకరమైన శ్రమలో ఎవరు నిలబడతారంటే వారికి తీర్పు ఉంటుంది దేవుని ప్రియులరా. అయితే మనము తీర్పులో ఉండకూడదు అని నేను ముందు కూడా చెప్పాను. ఎందుకంటే రాకడలో మనం ఎంతబడా తప్పించి విడవబడితే తీర్పులో ఉంటాం. ఏ క్రైస్తవుడు కూడా తీర్పులో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు దేవుని ప్రియుల. కనుక మనము రాకడ సమయంలో ఎంతబడే గుంపులో మనం ఉండాలి అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే సమయం ఉంది కనుక ఈ సమయాన్ని ఏం చేయాలంటే మీరు సద్వినియోగం చేసుకుని మీరు మారు మనసు పొంది నా వైపు తిరగండి, మీ పాపాలని మీరు ఒప్పుకోండి ఈ గ్రంథం యొక్క సారాంశము దేవుడు చెప్తున్నాడు. అయితే అప్పుడు క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో చెప్పిన మాటలు ఈ రోజు నీవు నేను కూడా దాన్ని అన్వయించుకోవాలి దేవుని ప్రియులారా. ఇది ఏదో ఇశ్రాయేల్ ప్రజలకి యూదులకి అని కాకుండా వారేంటంటే ఈ ఇశ్రాయేలు యూదులు ఇప్పుడు కూడా విడియో ఉన్నారు దేవుని ప్రియుల. కనుక వీరందరినీ కూడా ఒకే కుటుంబముగా కలపాలనే దేవుని యొక్క ఉద్దేశం. వారితో పాటు అన్యులమైన మనము కూడా వారితో కలపాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ సార్వత్రిక సంఘముగా యూదులైనప్పటికీ అన్యులుగా మనం క్రైస్తవులు అనుభవించిన వారు దేవుని రాకడో మనమందరము కూడా ఒకే క్రీస్తు రక్తంలో కడగబడి మన ఇరువురిని ఒకరుగా చేయటమే దేవుని యొక్క ఉద్దేశము దేవుని ప్రేరణ. కనుక క్రీస్తును అంగీకరించిన నీవు నేను కూడా మన జీవితములు ఎలాగున్నాయి ఇప్పుడు మనము సరి చేసుకోవాలి దేవుని ప్రియుల. ఈ యోవేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్తున్నట్టే ఈ రోజు నీవు నేను కూడా క్రైస్తవం అనబడుతున్న మనము కూడా దీన్ని మనము అన్వయించుకోవాలి. నేను చదువుతున్నాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకము తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. దేవుని ప్రియులరా, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, ఇదిగో ఇది యెహోవా దినము రానవచ్చున్నది గనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు ఏం సిద్ధపాటు కలిగి మారు మనసును కలిగి మీరు మనస్పూర్వకంగా మనపైన సరే ఏదో మాట వరుసకి మనం ఏదో నేను క్షమించని కాదు గాని మీ హృదయం దేవునికి సమర్పించుకుని మనపూర్వకముగా మీరు నా యొద్దకు మీరు తిరిగితే నేను ఎటువంటి మీకు ఆశీర్వాదములు ఇస్తానో ఇక్కడ మరి చెబుతున్నాడు దేవుని ప్రేరణ. అదే ఈ యొక్క కొన్ని మనము బైబిల్ వాక్యంగా కొన్ని రిఫరెన్స్లు మనము
చూసుకుని వాక్యం నుంచి మనము వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, మరి 1వ అధ్యాయము 13వ వచనంలో చెప్పిన రీతిగా ఒకసారి చదువుతారా? యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. చదువుతాం. ఈ యొక్క వాక్యాన్ని మన ఆదివారం మనం మంచిగా వివరించుకున్నాం. ఏంటంటే మరి యాజకులారా మీరు గోనెపట్ట మరి ధరించుకుడి, అంగలార్చుడి, తర్వాత బలిపీఠముగా పనిచేయ వాళ్ళారా అంటే ఎవరైతే దేవుని మందిరంలో పనిచేసే వారందరూ కూడా మరి రోదన చేసి చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే రోదన అంటే మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఈ యొక్క యాజకులకి. మరి బలిపీఠం దగ్గర పనిచేయండి, సంఘములో పరిచయం చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే అంగలార్చాలి. ఎందుకంటే అక్కడ సమయంలో ఏం చేయాలంటే అక్కడ మహాభయంకరమైన దినం వస్తుందనిగా వారు చేసిన పాపములు బట్టి అక్కడ పంటలు లేవు దేవుని ప్రియుల. అక్కడ మరి యుద్ధము సమూహము, దేవుని యొక్క సమూహం అంటే మొదటి అధ్యాయంలో మిడతలు దేవుని యొక్క సైన్యముగా అక్కడ ఉన్నది దేవుని ప్రియుల. మరి మిడతలు ఏం చేసినాయి అంటే మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం అంతా వారికి ఫలవృక్షాలన్నింటి కూడా ఏం చేసినంటే అవి పాడు చేసిన కారణం బట్టి వారు ఏంటంటే అన్య దేవతల వైపు తిరిగి దేవుని ఆశ్రయించకుండా వారు తిరిగిన కారణం బట్టి వారి యొక్క ఫలవృక్షములను పంటలు కూడా ఈ చీడ పురుగులు పాడు చేసినవి కనుక ఏం చేస్తారంటే మరి దేవుని మందిరంలోకి నైవేద్యాలు ఆగిపోయాయి. అప్పుడంటే మరి ప్రతి నిత్యము కూడా అక్కడ మరి ధూపం వేస్తూ నైవేద్యాలు వేసేవారుగా ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఉండేవారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా లేవీయులు నిత్యము అక్కడ మరి బలి అర్పణలు నైవేద్యాలు అందించినప్పటికీ మరి ప్రజల దగ్గర నుంచే కదా నైవేద్యాలను తేవాల్సింది, అక్కడి నుంచే కదా అవన్నీ పాడైపోయి కనుక మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో గోనెపట్ట కట్టుని. గోనెపట్ట అంటే పురాతన కాలంలో గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి, ఒక విచారానికి వ్యక్తపరిచే విధంగా ఉంటే అక్కడ ఏం చేసేవారంటే రాజులు గాని యాజకులు గాని అక్కడ గోనెపట్ట వస్త్రాన్ని వారు ధరించుకుని వారి ప్రజలకు తెలిసిపరిచేవారు. అయ్యో ఇతను దుఃఖంలో ఉన్నాడు, మరి ఇతను వారు ఓదార్చాలనేసి యొక్క సానుభూతి చూపించే విధంగా ఉండేవారు. అయితే ఆ యొక్క సమయంలో మనం 2 మాటలు చెప్పి ఎదురైపోతుంది. ఎందుకంటే మనము ఎవరు మరి వస్త్రములు చింపుకున్నారని చెప్పినంటే ఆదివారం చెప్పాలి మరి వారు ఎవరు చెప్పుకున్నారండి? ఇద్దరు వ్యక్తులు నేను చూపెట్టాను. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు యాకోబు తన కుమారుడైన యోసేపు కోసం అతను చంపేస్తారని మరి బట్టలు రక్తం తోడుకుని వచ్చి అతనికి ఇస్తే అతను ఎంతో మరి దుఃఖించి నేను మరి నా యొక్క ముసలితనములో నాకు కలిగిన కుమారుడిని మరి చనిపోవడానేసి ఆయన అతను వస్త్రములు చింపుకొని అనేక దినములు ఆయన అంగలార్చినట్టు మనము చూస్తున్నాము. దేవుని ప్రేమ అంటే శరీరీతిగా అంటే అతను ప్రేమించి వాడు నాకు దక్కలేదని ఎంతో అంగలార్చినట్టు తన వస్త్రము చింపుకొని మరి అక్కడ అంగలార్చినట్టు ఉన్నాం. తర్వాత దావీదు కూడా రాజు అయినాడు. ఆ రాజు అయిన తర్వాత ఆ ప్రేమ విషయంలో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వీరందరూ కూడా ఏం చేయాలంటే మీ వస్త్రములను చింపుకొని మరి ఈ యొక్క పాడి ఎదురా మీరందరూ కూడా నడిచి మీరు వెళ్ళాలి, అతనికి మరి ఓదార్పు మనము అందరూ కూడా సానుభూతి చేయాలని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే బట్టలు విప్పుకుని తిరగాలని. ఎందుకంటే మరి ఇక్కడ బట్టలు విప్పుకుని వారు ఏంటంటే ఒక దాని నుండి సానుభూతి పరంగా మీరు ఉండాలని మరి చెప్తున్నారు దేవుని. అయితే వారు ఉపవాసం ఉండలేదు కానీ ఒక మరి పై అలంకరణ కోసం వాళ్ళు చేసినట్టు మనం చేస్తాం. అయితే మనం ఏం చెప్పారంటే మీ బట్టలు కాదు మీ హృదయాన్ని మీరు విప్పుకుని దేవుని ఆహ్వానించుకోవాలని మనం చెప్పాం. అయితే దేవుని ప్రియులారా ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నేను చెప్పబోతుంటే మీరు ఇప్పుడు మనము ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఉన్నవారు ఎటువంటి మరి ఆశీర్వాదములు పొందుకున్నారు అంటే ఉపవాసం ఉన్న తర్వాత ఆ కార్యములు జరిగినాయా లేదా? దేవుని ప్రియులారా మనం కూడా మన జీవితంలో చాలా మంది ఉపవాసం ఉండి ఈ కోరిక నేను నెరవేరిస్తే నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, లేక ఇంత నేను ఉంటాను, లేకపోతే నాకు ఉద్యోగం ఇలా ఉంటాను అని కొన్ని కోరికలు వారు ఉన్నారు. దేవుడు వారి జీవితంలో వారు మరి చేసినట్టు కూడా మనము తెలుస్తున్నాం దేవుని ప్రియులారా. అయితే ఈ యొక్క సమయంలో కొంతమందిని మరి ఉపవాసం ఉండి అంటే ఉపవాసం
అంటే దేవుని ప్రేమ ఉపవాసం ఉన్న గొప్ప ఆంతర్యము మర్మము చెప్తాం. ఎందుకంటే దేవుడు మరి ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క పశ్చాత్తాపడిన వారు పొందుకున్న అనుభవాలు మనము మాట్లాడుకుందాం. మరి అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథము ఒక ఇతర రాజుల కొరకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అతను ఎవరనగా అహాబు రాజు. దేవుని ప్రియులారా, అహాబు రాజు కూడా అతను ఇశ్రాయేలు ప్రజలకి మరి పరిపాలించేవాడు. ఇతను ఎవరంటే ఒమ్రి యొక్క కుమారుడు. దేవుని ప్రియులారా, ఇతను షోమ్రోను పట్టణాన్ని ఇతను తండ్రి గారు ఒమ్రి అనే అతను కట్టాడు. కనుక ఆయన అహాబు అతని మరణం తర్వాత మరి రాజైనడు. అహాబు యొక్క అంత దుర్మార్గుడు రాజులలో ఎవరు లేరు. దేవుని ప్రియుల, ఆ అంత దుర్మార్గుడైన రాజుకి దుర్మార్గుడైన భార్య కూడా దొరికింది. ఆ పేరేంటండి? నువ్వు స్త్రీవా? స్త్రీలు చెప్పాలని చెప్పాను. అహాబు యొక్క భార్య యెజబెల్. యెజబెల్ యొక్క రాజకుమార్తె. దేవుని ప్రియుల, అయితే ఆమె కూడా భయంకరమైన బైబిల్ గ్రంథంలో అటువంటి స్త్రీ ఎవరు కూడా లేదు. దేవుని ప్రియుల, ఎందుకంటే ఆమె చేసిన పని అంటే తన భర్తను ఆమె వైపు తిప్పుకుని చేయరాని పనులు అతని భర్త మీద చేయించింది. దేవుని ప్రియులారా, ఒకవేళ ఆ రీతిగా ఈ నేటి సంఘంలో నేటి సమాజంలో స్త్రీల మీద మనము ఒకలా ఉంటున్నాము ఒకసారి మనం చూసుకుని. ఎందుకంటే అది ఘోరమైన పాపముగాను ఘోరమైనగా బైబిల్ గ్రంథంలోనే రాసబడింది. ఆమె ఎంత చెడ్డమైన స్త్రీ మరి బైబిల్ గ్రంథం లేదని మరి ప్రకటన గ్రంథంలో కూడా తురతైన సంఘంలో కూడా అటువంటి స్త్రీలు ఉన్నారని జ్ఞాపకం కూడా మరి ప్రకటన గ్రంథంలో చేశారు. మనం అప్పుడు చెప్పుకున్నాం. మరి ఆ ప్రకటన తురతైన సంఘం గురించి చెప్పినప్పుడు యెజబెల్ లాంటి స్త్రీలు కూడా మన సంఘంలో గ్రామంలో ఉంటున్నారు. అటువంటి స్వభావం గల వారు ఉంటే మరి తీర్చిదిద్దుకోవాలని కూడా మనం గతంలో మనం మాట్లాడుతున్నాం. అయితే ఇటువంటి స్త్రీ కలిగిన మరి అహాబు యొక్క మనస్సును మార్చింది దేవుని ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క అహాబు ఏం చేస్తాడంటే ఒక నాబోతు, ఇశ్రాయేలు దేశంలో ఒక నాబోతు ఉంటాడు. అతనికి ఒక ద్రాక్ష తోట, నేను డ్రామాటికల్ గా చెప్తున్నాను, తర్వాత మీకు రిఫరెన్స్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే అతను నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఇతను ఆశించాడు. దేవుని ప్రియులారా, అయితే అహాబు నాబోతుని పిలిచి నీ ద్రాక్ష తోట నాకు ఇమ్మని అడిగినప్పుడు ఇది నా కష్టాతీతము, నా పితరార్జితము వచ్చిన ఆస్తి కనుక నేను దీనికి ఇవ్వనని అతనికి అహాబు చెప్పినప్పుడు అహాబు ఏం చేస్తాడంటే అతను మరి వెళ్లి మూర్తి విడుచుకుని అతను ఆహారం తినకుండా అతను మరి ఉన్నప్పుడు తన భార్య చూసి ఏమైంది, ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, ఇదిగో ఒకనొక నేను గ్రామంలోకి వెళ్ళాను, ఆ నాబోతు ద్రాక్ష తోట కావాలన్నప్పుడు అతను ఇవ్వలేదనంటే నువ్వు రాజు కదా. ఆమె ఎటువంటి సలహా ఇచ్చిందో చూడండి. ఒక స్త్రీ అయ్యండి, ఒక రాజు కుమార్తె అయ్యండి, నువ్వు రాజు కదా, నీవేదంటే అది జరుగుతుంది కనుక నువ్వు వచ్చి కూర్చోమని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక దొంగ సాక్ష్యములను ఎదురు పట్టుకుని మరి ఇదిగో ఈ రీతిగా నాబోతు అనేవాడు మరి దేవుని దూషించాడు, రాజును దూషించాడు అని చెప్పి ఉపవాస దినాలు ప్రకటించి అతనిని రాళ్లు రూపించి చంపించింది. దేవుని ప్రియులారా, ఆ చంపించిన దానిని యోబు కూడా మరి దాన్ని ఏకీభవించినందుకు మరి యోబు మీద వచ్చిన శిక్షను మనం ఇప్పుడు చూసుకుందాం. ఎందుకంటే దేవుని ప్రియులారా, ఈ చేసిన కార్యం బట్టి అది కూడా ఎప్పుడు చేసిందండి? ఉపవాస దినాలను ప్రకటించింది. దేవుని ప్రియులారా, ఒకవేళ నేను ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుని ఇటువంటి దుశ్చర్య కార్యములు మనం ఏమన్నా తలపెడుతున్నామా? అంటే నేను ఉపవాసంలో ఉన్నాను కదా అనేసి ఉపవాసంలో ఉంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనతో దేవుని జయించాలి. కానీ ఈ కళ్ళబోలు మాటలతోటి పాటి వెదుటి వారికి మరి దోషణకరముగాను మరి వారికి ఆటంకకరముగా మనము ఉండకూడదు. దేవుని ప్రియులారా, ఇక్కడ ఉపవాస దినములు ప్రకటించి ఆ యొక్క నాబోతుని చంపించింది. దేవుని ప్రియులారా, అప్పుడు ఆ నాబోతు తోటలో వచ్చినప్పుడు దేవుడు ఏలియాను పంపించి చేసిన సంగతిని కనిపెట్టి చూస్తాను. ఎందుకంటే మనం అనుకుంటాం నేను చేసినది నా గృహంలో చేశాను, నా 4 గోడల మధ్యన నేను చేశాను, ఇది ఎవ్వరూ చూడలేదు అని మనము సంకలు గుద్దుకుంటాం. కానీ ఆకాశమైందన్న దేవుడు మొత్తం అంతటా ఆయనకి మరుగైనది ఏది లేదు. దేవుని ప్రియులారా, అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే నన్ను ఎవరూ చూస్తలేదు కదా అని యోవాబు భార్య కూడా ఎంతో సంతోషంగా మరి ఏలియా ప్రవక్త వచ్చి అయితే నా విరోధైన వాడా నీ కంటిలో నేను పడ్డానా అని మరి నాబోతు మన అహాబు చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, అయితే మరి దేవునికి కన్ను మరుగైనదండి,
మరిగనలేదు. ఈనాడు నీవు నేను కూడా మనం ఏమి చేస్తున్నామో, మంచి చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా, లేకపోతే అంధకారములో చీకటిలో మనం ఏం చేస్తున్నామా, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దీని భావం ఏంటంటే, ఇంత చేసినప్పటికీ దేవుడు గొప్ప శిక్షను అహాబు యొక్క కుటుంబానికి రప్పించినప్పుడు దేవుడు మరి యొక్క అహాబు యొక్క పశ్చాత్తాపన గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దిక్కించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రమ్మని అంటున్నారు. అయితే ఇంత చెడు కార్యములు చేసిన దేవుడు అహాబు విషయంలో అహాబు యొక్క ప్రార్థనను విన్నాడు. మనం చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుదాం. తీసిన వారు స్పష్టంగా చదవాలి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని కోనెబట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచు యెహోవా వాక్కు చెప్పు తిస్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఈ అహాబు ఏమి చేశాడంటే, మనం ఇంకా పై వచనంలోకి వెళ్తే అతను చేసిన భార్య బట్టి అతను దేవుడు విని అతను విన్నాడు. దేవుడు ఏమేమి మాటలు చెప్తున్నాడో ఒకసారి నేను చదువుతాను. 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు. దేవుని ప్రియులారా, ఎందుకంటే భార్య ఏం చెప్పిందంటే చెడు చెప్పి ఒక మరి మంచిగా బ్రతికే వాడిని హత్య చేయించింది. దేవుని ప్రియులారా, ఒకవేళ నీవు నేను కూడా ఇటువంటి చెడు మాటలతో ఎదుటివాడిని ఎంకరేజ్ చేసి పాపానికి లోనవుతున్నామా, లేకపోతే ఎదుటివారిని పాపంలో మనము దించుతున్నామా? దేవుని ప్రియులారా, నీవు కార్యము చేసినా ఒకటే, ఆ కార్యము చేసిన వాడికి నీవు సపోర్ట్ చేసినా ఇద్దరికీ ఒకటే శిక్ష. దేవుని ప్రియులారా, మనం అనుకుంటాం నేను వెళ్ళలేదు కదా, నేను కత్తి పట్టలేదు కదా అనుకుంటాం. కానీ కత్తిపోటి మాటలు వంటి వారు కలరని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. మన మాటలు కూడా ఎలా ఉందంటే ఒకరికి గుచ్చుకునే రీతిగా మనం మాట్లాడుతున్నాం. అది కూడా మరి పాపమే. దేవుని ప్రియులారా, ఎందుకంటే మన కత్తిపోటి మాటలు వంటి వారు కలరు అని చెప్తున్నాం. ఒకవేళ మన కత్తి పట్టుకుని యుద్ధము చేయనప్పటికీ ఆ యొక్క మనిషికి మనము వెనక నుంచి సపోర్ట్ చేసిన అందులో మనము పాలి భాగస్తులమే మనం అవుతాము. దేవుని ప్రియులారా, అయితే ఇక్కడ తన భార్య చెప్పిన మాటలను ఆయన మరి ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడుగా అనిపించాడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారమును మరి రీతిగా విగ్రహం పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించాడు. దేవుని ఆయన ఎంత ఘోరముగా ప్రవర్తించాడంటే, అయితే మరి నాబాతు కుమారుడైన యెరోబాము చేసిన విగ్రహములన్నిటి కూడా ఈయన ఏం చేశాడంటే, ఒక ఇశ్రాయేలు రాజు అయ్యుండి ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన పాటించకుండా అతను విగ్రహములు పెట్టుకుని బహు కోపము పుట్టించినట్టుగా అహాబు ఉన్నాడు. నేను ప్రజలైతే ఈ మాటలన్నీ చేసి అతను ఏ రీతిగా నేను శిక్షిస్తాను అని చెప్పినప్పుడు అతను మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, ఈ మాటలు విని అహాబు భయపడి, దేవుని ప్రియులారా 27వ వచనం నేను చదువుతాను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని కోనెబట్ట కట్టుకుని ఉపవాసముండి మరి పరుండి వ్యాకుల పడ్డాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా నేనేమి చేస్తున్నానో నాకు తెలుసు. మనం వ్యాకుల పడుచున్నామా లేదా? దేవుని వాక్యములు వినబడుచున్నవి, దేవుని వాక్యము మనము చదువుతున్నాము. దేవుని ప్రియులారా, మనము ఏ చీకటి జీవితంలో మనమున్నామో మనం వినటలేదా, మనము చూస్తా లేదా? దేవుని ప్రియులారా, గనుక ఏం చేయాలంటే మరి ఇప్పుడైనను మారు మనసు పొంది మరి నా యొద్దకు తిరిగి రమ్మని చెప్తున్నాడు. ఇంకా మనము ఎటువంటి పాపములో మనమున్నామో ఈ యోవాబు ఏం చేశాడంటే తెలుసుకున్నాడు. దేవుని మాటలు ఆ ప్రవక్తన ఎలీషా ద్వారా చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో నీవు దేవుని ఆశిస్తావో మరి ప్రార్థిస్తావో ఆ ప్రార్థన తప్పగా దేవుడు వింటాడు. అలాగే యోబు ఏం చేశాడంటే అతను వస్త్రాలు చింపుకున్నాడు, ఆయన గోనెపట్ట ధరించుకున్నాడు. అతను ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి గోనె పట్టుకుని అతను వ్యాకుల పడుచున్నాడు. అంటే అతను నడవలేని స్థితి దాకా వచ్చిన దాకా అతను మంచం ఆ యొక్క గోనె మీద పరుండి లెగలేదన్నట్టు కింద వాక్యంలో మనకు తెలుస్తున్నాం. దీని ప్రియులారా, అంటే అంత ఘోరమైన తప్పిదము చేసిన యోబుని క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే అతను ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధానంలో వ్యాకుల పడ్డాడు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. నేను చేసిన పాపములను ఆయన ఒప్పుకున్నాడు. అయినప్పటికీ దేవుడు ఈ యొక్క
అతను కుటుంబాన్ని అంతటి కూడా మనము ఇంకా 24-25 వచనాలు చదువుకుంటే దాని పైన ఉంటుంది, మీరు తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే అతను చేసినవని అతని కుమారుడు అని కూడా ఒక్కసారే మరణిస్తారని చెప్పినప్పుడు తన కుమారుడు యొక్క కాలములో ఈ కార్యము చేస్తానని మరి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచాడు. కింద 29వ వచనం చెబుదాం, చదవమ్మా. నాకు భయపడి వినయముగా ప్రవర్తించి చూచితివా, నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబాల మీదకి నేను దానిని రప్పించదను అని చెప్పాడు. ఎందుకంటే ఒకేసారి వాళ్ళందరూ మరణించాలని శాసనము దేవుడు చెప్పాడు. అయితే ఆ మాటలు విన్న ఈ అహాబు ఏం చేశాడంటే అతను వ్యాకులపడి దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి తన్ను తాను తగ్గించుకుని, దేవా నేను పాపిని, నన్ను కరుణించుము, నన్ను అని నీ వాత్సల్యము చేత నన్ను కృప చూపించుము అని అతను ప్రార్థించినప్పుడు అతని కాలములో ఆ కార్యము జరగకుండా దేవుని ప్రేమ అతని కుమారుడు యొక్క కాలములో మరి జరిగించి అయినప్పటికీ అతను పశ్చాత్తాపడినప్పటికీ దేవుడు చేస్తానన్న దానిని అతను చేయకుండా ఉండలేదు. అంటే ఒక్కసారి చేయలేదు, కానీ తర్వాత కూడా ఇతను ఏం చేశారంటే ఈయన కూడా ఒక యుద్ధములో మరణిస్తారు దేవుని ప్రేర. అయితే దేవుడు ఏం చేశారంటే ఎప్పుడు కూడా మరి దోషులని శిక్షిస్తాడు కంపల్సరీగాను. ఈవేళ కాకపోతే రేపైనా కూడా శిక్ష తప్పదు దేవుని ప్రియులారా. అయితే తన పశ్చాత్తాపడాడు, కానీ కొంత సమయము ఈయనకి ఇచ్చాడు. అయితే ఈయన వాళ్ళ కుమారులతో పాటు కాకుండా ఒక యుద్ధములో ఈయన మరణించినట్టు మనము చూస్తాం. ఈ యొక్క 21వ అధ్యాయం 21వ అధ్యాయం చదవద్దు, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయండి. ఎందుకంటే ఈ యొక్క అహాబు యొక్క చెడ్డ క్రియలను అతని భార్య యెజబెలు చేసిన ప్రవర్తనను బైబిల్ గ్రంథంలో మరి వ్రాయబడిన అంటే అవి మనకి దృష్టాంతములుగా ఉన్నాయి దేవుని ప్రియులారా. వాటి వల్ల మనం చేయకూడదు, కానీ మంచిని మనం ఎన్నుకుని ఆ మంచిని మనం ఏం చేయాలంటే మరి చేయాలి దేవుని ప్రియులారా. అహాబు యొక్క పశ్చాత్తాపను మనం చూసాం. ఆయన దేవుడే కరుణించాడు కనుక మనం ఎంతటి వారమండి? నేను పాపం చేసినంటే అయ్యో ఆమె పాపురాలు, ఇతర పాపురాలని మనం ఎందుకు అంటాం? దేవుడికి మొరపెడితే దేవుడే క్షమించేవాడు దేవుని ప్రియులారా. గనుక మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. అహాబును తప్పించిన దేవుడు ఈరోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో మరి నేను రక్షించడా? దేవుడు కంపల్సరిగా రక్షించడం కనుక మనం ఏం చేయాలంటే యోబు చెప్పినట్టు ఇప్పుడైనను మారు మనస్సు పొంది ఉపవాసం ఉండి నా యొద్దకు తిరిగి రండమని చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడు భయంకరమైన దినాలు రాబోతున్నాయి కనుక మన పాప జీవితంలో వదిలిపెడితే మరి ఆ యొక్క ఉగ్రత దిన యెహోవా దినాన్న మనము తప్పించుకుంటాం దేవుని ప్రేర. కనుక ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే అంటే అటువంటి పశ్చాత్తాపము కలిగి మనం దేవుని సన్నిధికి వస్తే అతను మరి యోబు మన యొక్క అహాబు లాంటి వారిని దేవుడు రక్షించిన దేవుడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని చెంతకు వస్తే ఆయన తప్పగా నన్ను కూడా రక్షిస్తాడు దేవుని ప్రేర. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మరి దావీదు గారిని మనము చూసుకుందాం. గతంలో కూడా మనం చెప్పాను అబ్నేరు విషయంలో మరి రాజు కాబట్టి దేశమందరిని కూడా వస్త్రాలు మరి చింపించుకుని మరి యొక్క సానుభూతి ప్రకటించాడు. ఇక్కడైతే మరి ఏం చేస్తున్నాడంటే ఒకసారి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 21వ అధ్యాయము 16వ వచనం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. దావీదు చేసిన పనిని అతను సాష్టాంగపడి మరి గోనె బట్ట కట్టుకుని దేవునికి ఆ పెద్దలతో పాటు అతను సాష్టాంగపడతాడు. ఎందుకు సాష్టాంగపరచామో మనం తెలుసుకుందాం దేవుని ప్రియులారా. నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకున్న వారే సాష్టాంగ పడగా. సరిపోద్దమ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక వర తీసిన కత్తి చేత పట్టుకుని ఆకాశము మధ్యలో మరి దేవదూత కనబడుతుంది. ఏమిటి ప్రభావా ఇది అని మరి ఒకవేళ తప్పు చేసిన వాడికి ఏదైనా సంభవిస్తే వెంటనే మన హృదయంలో వచ్చేది అయ్యో నేను ఇది చేశాను కదా అనేసి వెంటనే మనం ఏం చేస్తామంటే రియలైజ్ అయిపోతాం. అయ్యో నేను చేసింది కదా నా మీదకే వచ్చిందా అనుకున్నాడు. అంటే ఈ యొక్క దావీదు చేసిన తప్పిదం ఏంటండి? అందరూ వాక్యం చదువుతున్నారు కదా, ఏం తప్పు చేస్తారండి ఈ అధ్యాయంలోను? చదువుతున్నారు కదా దినవృత్తాంతాలు. ఎవరైనా చదివారా?
ఇదే వచనాలు కూడా మళ్ళా సమూయేలు 2వ గ్రంథంలో 24వ వచనంలో కూడా ఈ వాక్యాలు మనకి ఉంటాయి. అయితే ఇతను ఏం చేశాడంటే, ఇతను ఒక రాజు, ఇశ్రాయేల్ దేశానికి ఒక రాజు అయి ఉండి అతను ఏం చేశాడంటే, అతను హృదయంలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. దేవుని ప్రియులారా, గర్వం వచ్చి నేను ఇన్ని దేశాలను నేను జయించాను కదా అని గర్వించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి జనాభా లెక్కను వేయించాడు. దేవుని ప్రియులారా, ఎందుకంటే నా యొక్క సంస్థాంగంలో ఎంతమంది కాల్బలము ఉన్నవారు ఉన్నారు అని ఇతను లెక్క వేయించాడు. ఆ లెక్క కూడా ఎవరు వేయించారంటే యెహోవా దేవుడే వేయించాడు. దేవుని ప్రియులారా, కానీ అది దేవుడు కూడా ఒకసారి మనం అనుకుంటాం సాతాను ప్రవహించేసింది. సాతాను కూడా దేవుని ప్రమేయం లేకుండా మన దగ్గరకు కూడా రాదు. దేవుని ప్రియులారా, అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనము దేవుడు విడిచి ఇటు అటు గంతులేస్తుంటే, కుప్ప గొంతులేస్తుంటే దేవుడే దాన్ని పంపిస్తాడు. ఒకసారి సేవకుల ద్వారా పంపిస్తాడు, తర్వాత సాతాను ద్వారా అయితే మరీ బాగా అది అటాక్ అవుతుంది కాబట్టి పంపిస్తారు. ఎందుకంటే మరి దురాత్మలు కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రియులారా, అయితే ఈ యొక్క దావీదు చేసిన పని విషయంలో అయితే అతను చాలా గర్వించి ఆ ఇజ్రాయెల్ ప్రజలు, యోధా ప్రజల్లో ఎంతమంది కాల్బలం ఉందో అతను లెక్కగట్టి చూసినప్పుడు మరి అక్కడ సైన్యాధిపతిన యోవాబు అతను గద్దించినప్పటికీ యోవాబు మాట అతను వినలేదు. దేవుని ప్రియులారా, ఎందుకంటే ఈ యొక్క సాతాను మరి దేవుని ప్రేరేపించాడు. అంటే దేవుడు ఎందుకు ప్రేరేపించంటే, దావీదుని ఇంతగా నేను హెచ్చించాను, కానీ అతను నాలో ఉన్నాడా లేదా, లేక నా వల్ల ఇది జరిగిందని మరి ఉన్నదా అని గ్రహించుకున్నటకు మరి యొక్క చేసినప్పుడు అతను లెక్కించి చేసినప్పుడు కొన్ని మరి అవంతరాలు సంఘటనలు అక్కడ జరిగినాయి. దేవుని ప్రియులారా, ఎందుకు ఈ సాష్టాంగపడి ఉన్నారని అంటే, దేవుని ప్రియులారా 21వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. దేవుని ప్రియులారా, త్వరగా చదవండి. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి చదవాలి కంటిన్యూ. దావీదుని ప్రేరేపించి, ఎందుకంటే సాతాను ఇశ్రాయేలు ప్రజలను లెక్కించుటకు సాతాను దావీదుని ప్రేరేపించింది. దేవుని ప్రియులారా, ఎందుకంటే ఇంతవరకు ఆయన చేసిన కార్యములన్నింటిలో కూడా దేవుడు మరి అతని యుద్ధములోను అన్నింటిలో కూడా ఆయనే ముందుండి మరి జరిగించుతుండగా, మరి ఇంకా ఎందుకు మనకి సైన్యం కావాలి, మనకు వాళ్ళ కావాలని రాజు ఎందుకు అనుకున్నాడండి అంటే, అతను ఏ రీతిగా యుద్ధము చేస్తాడు, మనము కత్తి పట్టకుండగానే ఐగుప్తు దేశాన్ని నుంచి మరి తండ్రి ఫరో సైన్యాన్ని నుంచి మన కాపాడిన దేవుడు, మనకు అరణ్య మార్గములో అమోరీల చేత వాళ్ళ చేత యుద్ధాలు చేసినప్పుడు కూడా కేవలం ఏమన్నాడంటే, మీరు నిలుచుండి నా కార్యమును మీరు చూడమన్న దేవుడు అయితే మన పక్షాన ఆయనే యుద్ధం చేశాడు. ఎరుకో గోడలను మరి కూలగొట్టిన దేవుడు మరి నిన్ను నన్ను కాపాడలేడా? దేవుని ప్రియరా, అయితే ఇతను ఏం చేశాడంటే, నా యొక్క సైన్యం ఎంత ఉంది అని ఇతను గర్వించి మరి యోవాబు చెప్పుడు రాజైన దావా వీళ్ళందరూ కూడా యెహోవా నీకు ఇచ్చిన మరి యోగ్యత కదా, ఎందుకు అది మంచిది కాదని అతను అప్పటికి నేనా రాజుని నీవా అంటారు. ఒక్కొక్కసారి మనం నాయకులు కూడా మరి సేవకుల యొక్క మాటలు వినరు. దేవుని ప్రియరా, వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏదేదో చేస్తాం, ఇది దేవుని కార్యమని చేసుకుంటాం. అయితే ఎప్పుడైతే మనము విర్రవీగుతున్నామో దేవుడు ఏదో రూపాన మనకి మరి యొక్క ఆపదలను పంపించేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఇది నేను ఎప్పుడైతే నాలో వచ్చిందో అది సాతాను యొక్క క్రియ. దేవుని ప్రియ, నా వెనక దేవుడు ఉన్నాడు, సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడంటే నేననే స్వభావం మనలో రాదు. దేవుని ప్రియ, అందరమును కలుసుకుని వెళతాం. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, మరి ఇక నేను రాజును కదా, నీవు నా మాట విన్న కూడా చేసావంటే అతను కాల్బను లెక్కేసినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల్లో 11 లక్షల మంది లెక్కెట్టాడు. తర్వాత యూదా మరి గోత్రంలో మరి 4,70,000 మంది కూడా మరి చేశారు. అయితే దేవుడు ఏం చేశాడంటే 3 యొక్క పరీక్షలు ఆయనకి పెట్టినట్టు మనము చూస్తున్నాం. దేవుని ప్రియులారా, ఆ 3 పరీక్షలు ఏంటంటే, నేను సమస్తమును నీకు సమకూర్చిన వాడును, నువ్వెందుకు ఇది చేసావు కనుక దేవునికి కోపము పుట్టించారు. అయితే ఇదే మాటలు మళ్ళా సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో కూడా 2వ సమూయేలు 24వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు దేవుడు దావీదుని ప్రేరేపించి జనాలను లెక్కేయమని చెప్పాడు. దేవుని ప్రియులారా, అయితే అక్కడ జరిగినది ఏమిటంటే, యుద్ధాలు నీ పక్షాన నేను యుద్ధాలను చేస్తే నువ్వు జనాలకు అంటే దేవా నువ్వే కదా నా పక్షాన ఉన్నవాడు, ఇప్పుడు ఈ కాల్బలమంతా ఎందుకు ప్రభా అని అంటాడేమని దేవుడు అతన్ని పరీక్షంతకి జనాలు లెక్కేయమంటే సంకలు కొట్టుకుని నా సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారో మన జనాలను చూపెట్టుకుంటాక మనం ఏం చేస్తున్నాం, నాయకులమైన మనం జనాలను కౌంట్ చేస్తున్నాం, ఎంతమంది వచ్చారు, కానీ ఎంతమంది దేవునిలో నడుస్తున్నారో మనము అది లెక్కేం. దేవుడు ప్రియులారా, ఏది జరిగినా
మరి దేవుని యొక్క కార్యమని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో ఈ విపత్తు రాదు. మరి యొక్క దావీదు చేసిన ఈ యొక్క తప్పిదమును కొరకు మరి 70,000 మంది ఏమైంది, అక్కడ కత్తివాత మరణము అయిపోయారు దేవుని ప్రేరణ. ఎందుకంటే అతను దాని విషయంలో అతను సాష్టాంగపడి ఏం చేశారండి, నమస్కారం చేసి ఆయన దేవా నేను చేసిన తప్పిదానికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మరి వారిని చంపుతున్నావని అతను ఒప్పుకుంటాడు దేవుని ప్రేర. ఆ యొక్క వచనం చూద్దామా, 21:8 వచనంలో అతను ఒప్పుకునే విధానాన్ని మనం చూద్దాం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుతుని, ఇప్పుడు నీ దాసుని దోషమును పరిహరించమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము. సరిపోద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇంకా కింద వచ్చిన మనం చూసుకుంటే 3 ఆప్షన్స్లు దేవుడిస్తాడు. అయితే మరి ఇదిగో ఈ రీతిగా మనం ఒక శత్రువుల వల్ల కరువు కావాలా, లేక మరి యొక్క యుద్ధము చేత నువ్వు మరి ఇక నీ కరువు కావాలా, ఏది ఏమైనా నువ్వు కోరుకోమంటే దావీదు ఏంటంటే శత్రువుల చేతిలో నేనెందుకు కావాలి కానీ మరి యెహోవా దేవుడా నేను నీ చేతిలోనే పడితేనే నాకు మేలని చెప్పి దేవా అది నేను చేసిన దోషానికి వారి అంటే అప్పుడు దేవుడు మరి ఇక అద్భుతగా ఆజ్ఞాపించినప్పుడు ఒక్క దినములోనే ఎంతమంది కూలరంటే 75,000 మంది ఇశ్రాయేలు ప్రజలు మరణించాడు. ఆ 75,000 మందికి మరి మరణించిన కారకుడు ఎవడని, దేవా నేను చేసిన పాపను బట్టి వీరిని ఎందుకు శిక్షిస్తావని దేవుని యొక్క పాదాల పడి ఒప్పుకున్నట్టు మనము చూస్తున్నాం దేవుని ప్రేర. ఎందుకంటే అప్పుడు అతను ఉపవాసం ఉండి మనం చెప్పుకున్నాం కదా, 16వ వచనంలో చెప్తున్నాం కదా, ఎందుకు సాగిలపడాడంటే అతనితో పాటు అతను పెద్దలు కూడా చేశారు. దేవా దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశాల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దాని యెరూషలేము చాపి యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదు పెద్దలను గోనె బట్టలు కప్పుకున్న వారే సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసినది చెడుతనమును జరిగించిన వాడును నేనే కదా, గొర్రెలంటి వారకు వీరేమి చేసిరి, నా దేవుడివైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్య నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవుని మనవి చేసుకున్నాడు. దేవుని ప్రియులారా, నేను చేసిన తప్పిదములు వారెందుకు, గొర్రెలు లాంటి వారు నా ప్రజలు ఎందుకు శ్రమ పడాలి, ఆ పాపము నా మీద నా కుటుంబం మీద వేయమని అతను ప్రార్థించుకున్నాడు. దేవుని ప్రియులారా, ఆ ప్రార్థన వినని వెంటనే మరి ఆ యొక్క దేవుడు ఆ వర్ణానుకలములో ఉన్న ఆ యొక్క దూతను మరి ఇది చాలు ఆగని దేవుడు కూడా మరి పశ్చాత్తాపడినట్టు మనము చూస్తున్నాము దేవుని ప్రియులారా. అయితే ఎప్పుడైతే మనము దేవుని వాక్యంటమో ప్రార్థన జీవితము కలిగి దేవునిలో మరి మనం మొరపెడుతున్నామో దేవుడు కంపల్సరిగా ఆ మాటలు వింటాడు. ఎప్పుడైతే నీవు ఒప్పుకోవాలి దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానంలో మన తప్పులు ఒప్పుకుంటేనే కానీ అవి క్షమించబడవు దేవుని ప్రియులారా. అక్కడ అహాబు ఒప్పుకున్నాడు, నేను దేవా నన్ను క్షమించని. అప్పుడు వెంటనే దేవుడు అతని కాలములో ఆ యొక్క మరణం సంభవించకుండా మరి దేవుడు అతన్ని మరి అతను ఏ రీతిగా ప్రవర్తించాడో అతని ప్రార్థన అతని అన్ని కూడా నేను విన్నానని ఏలియా చేత కౌరుపెట్టి అతని మరణం నుంచి తప్పించాడు. ఇక్కడ దావీదు కూడా నేను చేసిన పాపమునికి ఈ ప్రజలందరూ ఎందుకు చేస్తారని అతను కూడా దేవుని సన్నిధానంలో పడినప్పుడు మరి యొక్క ఆ వర్ణానుకలములో వరతీసిన కత్తి పట్టుకున్న దేవదూత కూడా దేవుడు ఎప్పుడైతే దావీదు అతని కాళ్ళ మీద పడి మరి సాష్టాంగపడి, అతను ఒక్కడే కాదండి అతనితో పాటు ఉన్న పెద్దలు కూడా గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థించారు. అందుకే ప్రార్థన పరిస్థితులని మారుస్తుంది దేవుని ప్రియులారా. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది దేవుని ప్రియులారా. ప్రార్థన మనము ప్రార్థనలో ఏది ఫలితం లేదు కానీ ఎప్పుడు మనం అనుకోవద్దు. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి నువ్వు తగ్గించుకొని దేవా నేను పాపిని నన్ను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఇదిగో ఇంత మరి అహాబు ఇంత ఘోరమైన మనిషి బైబిల్ గ్రంథంలో ఉంది. అటువంటి వారిని దేవుడు క్షమించిన దేవుడు. అయితే నేను చేసిన తప్పిదములను
నేను ప్రభా ఈ ప్రజలు ఎందుకు మీద వారు శిక్ష ఎందుకు అనిపించాలి, నేనే కదా ఈ జనానందరినీ లెక్క పెట్టమని చెప్పినది, అయితే నా కుటుంబం మీద మరి చేయమని అతను ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క 75,000 మంది చనిపోయారు. ఇంకా ఇది చాలు అని దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. అంటే ఈ వచనాలందరూ కూడా మీరు చదువుకుంటే మరి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక 2వ సమూయేలు గ్రంథము 24-21 వచనము, అలాగే మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము మీరంతా చదువుకుంటే ఇక్కడ దావీదు చేసిన పనులు బట్టి మరి సాతాను యొక్క ప్రేరణ వల్ల ఆ యొక్క జనాన్ని లెక్కిస్తాడు. అది ఘోర తప్పిదం. ఎందుకంటే నా పక్షాన ఇశ్రాయేలు పక్షాన నిలబడిన వాడు దేవుడే గనుక యుద్ధాలు చేసిన వాడు ఆయనే, మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు ఆయనే. అది మన శక్తి చేత కాను, మన బలం చేత కాదని ఆయన తెలుసుకోకుండా ఈ యొక్క నా దగ్గర ఎంత జనం ఉన్నారని అతని జనాన్ని లెక్కెట్టిన కారణాన్ని బట్టి మరి ఈ యొక్క గొప్ప విపత్తు జరిగినది దేవుని ప్రేమ. అయితే ఆ విపత్తు నుంచి మరి తప్పించడానికి మరలా ఎవరైతే పాపం చేశారో వాడే ఒప్పుకుంటారు. అయితే మనం చేసిన పాపములు మన పిల్లలకి రాదు, కానీ ఎప్పుడైతే మనం దాంట్లో ఒప్పుకుంటామో ఆ శిక్ష నుంచి మనము తప్పించుకుంటాము దేవుని ప్రియులారా. అయితే దేవుని ప్రియులారా, ఈ యొక్క విషయంతో ఎప్పుడైతే మీరు అంతేకంటున్నారు కదా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో 12వ వచనం, మనం 13వ వచనంలో ఉన్నాం కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఇప్పుడైనను ఇక ఈ అవకాశము యెహోవా దినము రానయ్యుతున్నది దేవుని ప్రియులారా. గనుక మీరు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనఃపూర్వకంగా మీ హృదయములను నాకు మీరు ఇస్తే మీ యొక్క ఆ విపత్తు నుంచి మీరేమవుతారు, తప్పించబడతారు. లేకపోతే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క కార్యములో ఆ యొక్క శ్రమల గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది, తీర్పులో మీరు ఉంటారు. కనుక ఇదిగో ఇదే అనుకూలమైన సమయము, ఈరోజే అనుకూలమైన సమయము. కనుక మనం ఏం చేస్తారంటే మన తప్పిదములను మనఃపూర్వకముగా మనం ఒప్పుకుందాం. అటువంటి కృప దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైన మా యెహోవా, నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా తండ్రి ప్రభా, నువ్వు నేను నీ యొక్క ప్రజలైన ఇశ్రాయేలుకి తండ్రి ప్రభా చెప్పిన వర్తమానాన్ని బట్టి అనైనా అప్పుడు తండ్రి ప్రభా మా పితరులు ఇశ్రాయేలు ఎప్పుడైతే మేము ఈ వాక్యాన్ని విని తండ్రి ప్రభా మేము ఎప్పుడైనా ఉపవాసం ఉండి తండ్రి ఇదిగో యెహోవా దినము రానయ్యుతున్నది గనుక మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుచు కన్నీళ్లు విడుచుచు మరి మనస్సుపూర్వకంగా నా వైపు తిరిగితే నేను ఆ ఉగ్రత నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తారని చెప్పిన దేవానికి వందనం తండ్రి. అవును ప్రభా, నేను అహాబుని తండ్రి ప్రభా అతని కాలములో అది జరగకుండా చేసిన దేవుడవు, అతని కన్నీటి ప్రార్థన విన్న దేవుడవు. అలాగే దావీదు తండ్రి ప్రభా అతను జనాలని తండ్రి ప్రభా యుద్ధశూరుడమైన నీ వైపు కాకుండా ప్రభా మరి అతను యొక్క జనాంగాన్ని లెక్క పెట్టుకున్న కారణాన్ని బట్టి తనను బట్టి ఆయన ఇశ్రాయేల్ ప్రజలకి మరణాన్ని రప్పించావు. అయితే పశ్చాత్తాపం కలిగి అతనితో పాటు పెద్దలు కూడా గోనె పట్టుకుని ఉపవాసం ఉన్నప్పుడు నేను ఆ యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించిన దేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఒకవేళ తండ్రి ప్రభా నేను మేము కానీ తండ్రి మా పితరులు కానీ మా తల్లిదండ్రులు కానీ